అనుభవించడానికి కావలసినటువంటి ప్రజ్ఞని సంతరించుకోవట్లేదు, ఉత్తమమైనటువంటి జన్మలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి కర్మ చెయ్యట్లేదు. మళ్ళీ ఈ మనసు చేత, వాక్కు చేత, కాయము చేత అపారమైనటువంటి అనుభవించవలసిన పాపాన్ని మూట కట్టేస్తున్నాడు. ఎందుచేత? ఒక్కటే, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన విషయాన్ని మనవి చేస్తున్నాను మీకు నేను. భోగానురక్తి. కారణం ఎక్కడుందో తెలుసా అండి? వింధ్య పర్వతానికి ఎలా ఉందో అసూయతో నేను గొప్పదాన్ని అవ్వాలని, అలా ఈ మూడిటిని భోగం కోసమే పాపం చేస్తాడు. మీరు చూడండి, అన్నిటికన్నా తేలికగా భోగం అనుభవించడం అంటే ఏమిటో తెలుసా? పక్కవాడి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పడమే. తేరగా వచ్చే మార్గం ఏమిటండి? ఒక్కసారి మిమ్మల్ని కలుస్తానండి అంటాడు. ఎందుకురా నువ్వు కలవడం? ఒక్క వారం రోజులు కలవకుండా ఉండలేవా? ఒక్క వారం రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అన్నారు అనుకోండి. ఒక్కసారి కలుస్తానండి, ఒక్కసారి మీ విడిదికి వస్తానండి. ఎందుకు? 365 రోజుల్లో 368 రోజులు అందరినీ కలుస్తున్నాను కదా. 365 రోజుల్లో ఏదో నేను తప్పు చెప్తే 358 రోజులు కలుస్తున్నాను కదా. 7 రోజులు వద్దని చెప్పాను. ఎందుకు వస్తావు నా విడిదికి? ఆయన వద్దన్నాడు. ఏదో కారణం ఉంది పాపం, ఆయన ఏదో ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాడు ఒక వారం. నేను రాను అని ఎందుకు ఉండవు? కారణం ఏమిటో తెలుసా? తగిన ప్రయోజనం లేకుండా అవతల వారితో మాట్లాడడం సరదా. మనిషికి ఉన్న పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఏమీ తోచకపోతే కానీ ఖర్చు లేకుండా భోగం అనుభవించడానికి మార్గం ఏంటంటే కబుర్లు చెప్పడమే. కబుర్లు చెప్పేటప్పుడు ఏమవుతుంది? అవతల వాడికి వినడానికి సరదా ఉండాలి. వాడికి రాగము ద్వేషము ఉంటాయి. వాడికి ఏది రాగమో దాన్ని పొగడాలి, వాడికి ఏది ద్వేషమో దాన్ని తిట్టాలి. వాడికి రాగము రాక్షసుని ఎందైతే వాడికి రాక్షసుని పొగడాలి, వాడికి ద్వేషము భగవంతుని ఎందైతే నువ్వు భగవన్ నింద చెయ్యాలి. అవతలవాడు మహాత్ముడని నీకు తెలుసు, మనం ఎందుకు ఆయన జోలని మనకి తెలుసు. వాడు తిడతాడు, నువ్వు వినాలి. నువ్వు తిట్టకపోతే వాడు వినడు, నువ్వు తిట్టాలి. ఇప్పుడు ఏమైంది? భోగానురక్తి వలన వాక్కు పాపమును మూట కడుతుంది. కారణం అదే. ధార్మిక చింతన చేత, విచక్షణ చేత, విశ్లేషణ చేత మాట్లాడితే దోషం అంటదో కాకుండా కేవలముగ నింద చేయడం ప్రధానమైన ప్రయోజనంగా పెట్టుకుని మాట్లాడడం ఎందుకు వస్తుందో తెలుసా? అదే పనిగా మాట్లాడుతూ ఉండడం. ఎందుకని అంటే భోగకాంక్ష. వాడు ఉండలేడు. ఏమీ లేదనుకోండి, కరెంట్ ఉంటే వాడికి ఇంకా ఆనందమే. ఇలా నొక్కితే చాలు 100 ఛానల్స్లో చూసుకుంటాడు. అది లేదనుకోండి మొదలు, అలా వాళ్ళ ఇంటికి ఎడదామా అంటాడు. ఎందుకు? ఏమిటి ప్రయోజనం? ఆయన ఏదో చదువుకుంటాడు, ఆయన జపం చేసుకుంటాడు, నీకెందుకు? నువ్వు చెయ్యవు, పీడాబోయిరి, ఆయన ఎందుకు పాడి చేస్తావు? అస్తమానం వెళ్ళను, ఆయన ఇంటి తలుపులు కొట్టడం. అందుకే కలియుగంలో ఉండే పెద్ద ప్రతిబంధకం ఏంటో తెలుసా? కాస్త భగవన్మార్గంలో నిలబడదామనుకున్న వాడి ఇంటి తలుపులు కొట్టినంత మంది లోకంలో ఎవరింటి తలుపు కొట్టరు. వాడు పాడవద్దు, అవి వాడి తలుపులు కొడతారు. ఏమిటి చెప్పడం? వెళ్ళి ఏవో అక్కర్లేని మాటలు అంతే. ఏమైంది? అవతలవాడి కాలం కూడా నాశనం అయిపోయిందా? వాడిని పాడు చేసావు, నువ్వు పాడైపోయావు. పాపమా కాదా? అవతలవాడి జపం పాడు చేయడం, అవతలవాడి అనుష్ఠానం పాడు చేయడం, అవతలవాడి కాలం పాడు చేయడం పాపమేనా? ఋషి తపస్సు పాడు చేయడం లాంటిది. అప్పుడు ఆ పాపం మూట కట్టుకున్నావా నీ మాటల చేత? మాటల చేత పాపాలు పోగొట్టుకోరా అంటే మాటల చేత పాపాలు మూట కడతాడు. ఇది సంసార వింధ్యగిరి. పెరుగుతోంది, రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇది ఎంత పెరిగిపోతోందంటే సూర్యచంద్రులు కూడా కదలనంతగా పెరగగలదు. అంటే ఎప్పటికవుతుంది ఇంకా నీ పాపం? పోగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన జన్మని ఉపయోగించుకో. మరి ఇంకా ఎప్పుడు నువ్వు అసలు పోగొట్టుకోగలవు? ఇంకా మిగిలిన జన్మలో పోగొట్టుకునే అవకాశం లేదు. అనుష్ఠానం లేదు కదా దానికి, కాబట్టి పోగొట్టుకోలేవు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠనకేళి చుంచుహు అంటే సమర్థత కలిగినది. పొట్టివాడైనటువంటి అగస్త్యుడు ఎలా శక్తివంతుడో వింధ్యగిరిని కింద పడిపోయేటట్టు చేయడానికి పరదేవత యొక్క కడగంటి చూపు ఇలా ఎవరి మీద ప్రసరించిందో వాడికి ఒక్కసారి ఈ మూడిటి యొక్క విలువ తెలిసి వస్తుంది.
అరే నేను ఉపయోగించుకోవాలరా, ఉపయోగించుకోకపోతే పాడైపోతాను. ఎంతసేపు ఇప్పుడు పరీక్షకి పెడతావు, ఎంతసేపు ఉండనిస్తారు? ఏదో ఒక నియతి సమయం ఉండనిస్తారు. ఆ నియతి సమయం దాటిపోతే ఇక పరీక్ష గదిలో కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు, బయటికి పంపించేస్తారు. అలాగే ఈ శరీరంలో ఎంతకాలం ఉండనిస్తారు? నీకు పరమేశ్వరుడు ఎన్ని ఊపిరులు ఆయుర్దాయంగా ఇచ్చాడో అంతకాలమే ఉండనిస్తారు. ఒక్కసారి ఊపిరుల సంఖ్య అయిపోయిందనుకోండి, ఇక ఇందులో ఉండడు. ఇంకా తర్వాత ఎన్ని కోట్ల జన్మలు ఇందులో ఉంటాడు అన్నది ఇందులో ఉండగా ఏం చేసావన్న దాన్ని బట్టే. ఇందులో ఉండగా తగ్గించుకున్నావా అదృష్టవంతుడివి. ఇందులో ఉండగా మళ్ళీ మనుష్య శరీరంలోకో దేవతా శరీరంలోకో వెళ్ళడానికి అవకాశం కల్పించుకున్నావా అదృష్టవంతుడివి. ఈ రెండూ లేదు. ఈ రెండూ లేకపోగా ఇంకా హీనమైనటువంటి జన్మలలోకి వెళ్ళి పాడైపోవడానికి కావలసినంత మూట నెత్తికెత్తుకుంటానంటే బాగు చేయగలిగిన వాడు ఎవడున్నాడు? ఆ సాధనం పోతోంది కదా. అలా పోగొట్టుకునేటట్టు ప్రవర్తించేటటువంటి వాడెవరో వాడే సంసారమును తగ్గించుకోవడం మానేసి సంసారమును పెంచుకుంటున్నవాడు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేలిచుంచుహు. అమ్మా, నువ్వు మాకు ఈ మనుష్య శరీరాన్ని ఇస్తే ఈ మనుష్య శరీరంతో మేము సంసారమును తగ్గించుకొని జనన మరణముల చక్రము నుండి బయటపడే ప్రయత్నం చెయ్యట్లేదు. పుట్టడం ఒక పెద్ద నరకం, చావడం అంతకన్నా పెద్ద నరకం. అంత తేలిగ్గా ఏముండదు చావు. ఎంత భయంతోనో కూడుకుని ఉంటుంది అజ్ఞానావస్థ చేత. ఎన్ని మాటలు చచ్చిపోతావు, ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎన్నేళ్లకు చచ్చిపోవాలో తెలీదు. అస్తమానం చచ్చిపోవడం, అస్తమానం పుడుతుండడం. దీన్ని తగ్గించుకుందాం అనుకుంటే లోకంలో లక్షణం ఏమిటి? బాధని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా. అసలు పెద్ద బాధ జీవుడికి జనన మరణ చక్రం. మరి అందులోంచి తగ్గించడానికి ఇక్కడొక్క చోటే ఉంది నీకు అనుగ్రహం. నువ్వు ఒక దేవాలయంలోకి వెళ్ళి నీ ఉత్తరీయం తీసి అలా తుడిచావు అనుకో, కాసేపు చాలు. నీకు శరీరం వచ్చినందుకు ఈశ్వరుడు పుణ్యం వేస్తాడు. వెంకటాచల పర్వతం మీద ఆనందనిలయ విమానంలోకి ఒక డాగ చిన్న పిట్టను తరిమింది. ఆ పిట్ట లోపలికి వెళ్ళి భయంతో ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. డాగ లోపలికి వెళ్ళలేక వెళ్ళిపోయింది. ఆ చిన్న పిట్ట భయంతో ఎగరడంలో దాని రెక్కల యొక్క విసురుకి అక్కడ ఉన్న ధూళికణాలు తొడవబడ్డాయి. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు, తెలిసి కానీ తెలియక కానీ ఒక పిట్ట తన ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి కదిలినప్పుడు ధూళికణములు తొడవబడ్డాయి కనుక పరమేశ్వరుడు దాన్ని వచ్చే జన్మలో చక్రవర్తి కుమారుడిగా పుట్టించాడు. కాయిక కైంకర్యం అంత గొప్పది. అప్పర్స్వామి ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడిచేవారు, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు కడిగేవారు, పూల మొక్కలు నాటేవారు, కాస్త గడ్డి కనబడితే తీసేసేవారు, అక్కర్లేని చెత్త కనబడితే ఏరేసేవారు. ఎందుకని? ఈశ్వరుడు నీకు శరీరాన్ని ఇచ్చింది, ఈ శరీరంతో ఓ మంచి పని చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చెయ్యాలి ఏదో ఒకటి. చేయకపోతే మళ్ళీ నీకు అలా చేద్దామనిపించే శరీరం ఎలా వస్తుంది? అనవసరంగా లోపలికి పక్షులు జంతువులు రావడం ఎంత ఎక్కువైతే కుంభాభిషేకం చేసినప్పుడు సంకల్పం అదే చెప్తారు. పక్షులు జంతువులు అన్నీ లోపలికి వచ్చాయి కాబట్టి దీని శక్తి పోయింది కాబట్టి మళ్ళీ కుంభాభిషేకం చేస్తున్నాం అంటారు. నువ్వు ఒక దేవాలయంలోకి ఎంత ప్రవేశిస్తే అంత పుణ్యం మూట కట్టుకోగలవు. శరీరం ఇచ్చాడు ఈశ్వరుడు, దీనికి ఒక్కదానికి అధికారం ఇచ్చాడు. ఒకసారి ఇందులోంచి జారిపోయాడా అప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా అందులో ఉండగా వెళ్ళలేదురా, ఒక్కసారి వెడితే ఎంత మూట కట్టుకుందును, ఎటు పోయాను, ఎటు వచ్చాను, ఎందుకు వచ్చింది ఈ దరిద్రం అంతా నాకు, అరే రే 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 ఎంత పాడైపోయాను రానప్పుడు ఏడుస్తాడు. 1000 మాటలు చచ్చిపోవలసిన వాడికి ఇంకొక జన్మలో చచ్చిపోతే చాలనుకున్న వాడికి కొన్ని కోట్ల సార్లు చావాలను అన్నవాడికి తేడా లేదండి జీవుడికి. ఈ సంసార పరిభ్రమణము దేనివల్ల తగ్గుతుందని అడిగారు. అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని ఉంచినట్టు ఎవరి వంక పరదేవత ఇలా చూస్తుందో వాడి సంసారమన్న వింధ్యము వంగిపోతుంది. వంగిపోయి వాడికి జనన మరణ చక్రమునందు ప్రవేశించడు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు వాడు చేసే కర్మలన్నీ ఎందుకు చేస్తాడంటే నేను వచ్చే జన్మలో ఏదో ఫలానా వైభోగం పొందుదామని చెయ్యడు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా?
సాధ్యమైనంత తొందరగా నన్ను నీ దగ్గరికి చేర్చేసుకో. ఇప్పుడు అవి చిత్తశుద్ధికి కారణములవుతాయి, అవి భోగమునకు కారణములు కావు. మీరు అలా అనలేదనుకోండి, మీకు లోపల భావన లేదనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇంత కష్టపడి చేసుకున్నది ఒక గొప్ప భోగానుభవ రూపంలో తీసేస్తాడు ఈశ్వరుడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక మహాచక్రవర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా శాసించి ఇయ్యగలిగినటువంటి చక్రవర్తిగా ఓ 40 సంవత్సరాలు బతుకుతాడు. నువ్వు కష్టపడి చేసినటువంటి పుణ్యం అంతా 40 సంవత్సరాల చక్రవర్తిత్వంలో నశించిపోయి మళ్ళీ సామాన్య స్థాయికి మరు జన్మలో వచ్చేస్తావు. ఏమిటి సాధించావు చెప్పు నాకు? 40 ఏళ్ళు చక్రవర్తిగా ఉన్నావు, పాన్పుల మీద పడుకున్నావు, వింజామరలు వీచారు, వీణ పాడుతూ పడుకోబెట్టారు, మధ్యలో వాయిస్తూ నిద్రలేపారు, భద్రగజం మీద ఎక్కావు, వీధుల్లో తిరిగావు, రాజుల దగ్గర కప్పాలు పుచ్చుకున్నావు, మహావీరుడవై సామంతరాజులందరినీ కూడా లొంగ తీసుకున్నావు, ఈ భూమండలం నాదన్నావు. 40 ఏళ్ల తర్వాత వదిలిపెట్టావు, ఎవడి రాజ్యం వాడిది. నీ బతుకు మళ్ళీ కిందకి కాదు. చిత్తశుద్ధి, జ్ఞానమును పొందడానికి పాత్రత కలిగిన వాడిగా తయారైపోతాడు. ఆ పాత్రత వచ్చిందనుకోండి, అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆత్మ అనుభవంలోకి రాగలిగినటువంటి యోగ్యతని కృప చేస్తుంది. పాయసం పోయడానికి పాత్ర బాగుండాలా ముందు? పుణ్యకర్మాచరణము పాత్రని శుద్ధి చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి చేత జ్ఞానం అంకురిస్తుంది. అందుకు భక్తితో కూడిన కర్మాచరణము వలన కలిగే ప్రయోజనము చిత్తశుద్ధి. అది కావాలని కోరాలి. చిత్తశుద్ధి వలన జ్ఞానము, జ్ఞానము వలన కైవల్యము. ఇక అసలు ఎందుకు నీకు పుణ్యము లేదు, పాపం లేదు, ఏ గొడవ లేదు, పుట్టనే అక్కర్లేదు, హాయిగా పరమేశ్వరుని యందు ఐక్యమైపోయావు. జన్మ పరంపర పోయింది అక్కడతో. ఇది దేని వలన వస్తుంది అంటే కేవల పుణ్యకర్మ కాదు, పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు మాత్రమే. ఇక మళ్ళీ దాని వలన ప్రతిఫలం అక్కర్లా నాకు. ఇది సంసార వింజగిరికుంఠ నకేళి చుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి. అమ్మవారు ఇలా చూసిందనుకోండి, అదిట పరమశివుని యొక్క ధైర్యం అనేటటువంటి మహాసముద్రాన్ని ఆపోసన పట్టేస్తుంది. ఏమిటి పరమశివుని యొక్క ధైర్యం? పరమశివుని యొక్క ధైర్యము అన్న మాటకు అర్థం ఆయన ఏదో పిరికితనం లేకుండా ఉంటాడు అన్న మాట కాదు. పరమశివుని యొక్క ధైర్యము అంటే ఏ కోరిక లేకుండుట. అసలు ఆయనకి కోరికలు లేవు, ఏ కోరిక లేవు కాబట్టి నిస్సంగుడు, పూర్ణుడు. అటువంటి వాడై పరమేశ్వరుడు ఒక్కడు ఉండిపోయాడు అనుకోండి, మనకి జన్మలు ఉండవు. మనకి జన్మలు లేకపోతే మంచిదే కదండి అని మీరు అనొచ్చు. కర్మ ఎలా పూర్తవుతుంది? పాపపుణ్యములు పోగొట్టుకోవాలా, చిత్తశుద్ధి కలగాలా, కర్మాచరణం చెయ్యాలా, దానికి చెయ్యాలంటే శరీరం ఉండాలా. మరి శరీరం ఉండాలంటే పార్వతీదేవి పక్కన శివుడు కూర్చోవాలా. శివుడు కూర్చోవాలంటే ఆయనకి మళ్ళీ అమ్మవారి యందు అనురక్తి కలగాలా. అనురక్తి కలగాలంటే ఆయనకి అప్పటి వరకు లేనటువంటి అనురక్తిని అమ్మవారు కల్పించాలి. అంటే అసలు కాముడంటే అసహ్యించుకునే పరమేశ్వరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలిగి వచ్చి పక్కన కూర్చోవాలి తాళి కట్టి. అలా చెయ్యాలంటే పరమేశ్వరుడికి కాముని పట్ల మర్యాద లేకుండా విసిరి కొట్టినటువంటి వాడికి మళ్ళీ ఈవిడతో కలిసి నేను కూర్చోవాలనేటటువంటి కోరిక పుట్టించాలి. అంటే అంతటి నిరాసక్తత అన్న సముద్రాన్ని ఈవిడ పుచ్చేసుకుంటుంది. ఈవిడ పుచ్చుకోవడం అంటే ఈవిడ కడగంటి చూపు ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిల పట్టి తాగేస్తుంది. అగస్త్యుడు ఎలా అయితే సముద్రాన్ని తాగేశాడో అమ్మవారు పరమేశ్వరుడు. అందుకే నేను అలా అన్నానని అనుకోకండి. ఇలా చూడడం ప్రేయసీ లక్షణం కాదు, ఇలా చూడడం ప్రేయసీ లక్షణం అని కదా. అమ్మవారు అయ్యవారి వంకి ఇలా చూసిందనుకోండి, ఆయన వశుడైపోతాడు. ఆయన వశుడైపోవడం అంటే అమ్మవారు మనకి తల్లిగా కూర్చుంది అని దాని అర్థం. సామాన్య శృంగారంగా భావన చేయకూడదు. శ్రీ విద్యా తంత్రం అంత గొప్పది. ఆమె చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె మనకి తల్లి అవుతుంది. శివుణ్ణి తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మన జన్మలకి కారణమవుతుంది. ఆయన ధైర్యాంబుధిని ఆవిడ ఆపోసన పట్టేస్తుంది. అలా చెయ్యగలిగినటువంటి తల్లి ఆవిడ కడగంటి చూపు అన్న పొట్టి చూపు ఉందే, అది పరమశివుని యొక్క ధైర్యాంబుధిని ఔపోసన పట్టగలదు.
అందుకని ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి. అందుకే మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయము అని ఒక గ్రంథం చేశారు. అందులో ఆయన ఒక మాట అంటారు. ఆయన అన్నారు, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంధుడై. అసలు ఆయనకి ఏ విషయం మీద అనురక్తి లేదు. మన్మధుడు బాణం వేస్తే కాల్చేశాడు. అటువంటి వాడు పార్వతీదేవి ఇలా చూసేటప్పటికీ పాంధుడై కాకకలింగి, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంధుడై, కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్లమరంచి, ఆయన ఇంతకుముందు నేను కాముణ్ణి గెలిచాననేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయినటువంటి వాడైపోయి లోలిమిన్ కామిని చూచుచుండే. ఆయన లౌల్యముతో, లౌల్యము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే లల్ అన్న ధాతువుకి అర్థం భోగానుభవం. పార్వతీదేవితో కూడాలన్న కోరిక కలిగింది ఆమె కడగంటి చూపు వలన కలిగి, లోలిమిన్ కామినించుచుచుండే. ఆయన లౌల్యముతో ఆవిడ వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ వంక చూసిన ఆవిడ కూడా అలా చూడకపోతే మనందరికీ జన్మలు రావు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కూర్చోరు. అందుకని ఆవిడ కూడా అలాగే కామిని కామముతోడ కామవైరిని చూచుచునుండే. ఆవిడ కూడా అంతే మహాకామంతో, అంటే లౌకిక కామం కాదు, ఒంటిగా ఉన్న పరమేశ్వరుడు ఇంత జగత్తుగా విస్తరించాలన్న కామంతో ఆమె కామవైరిని చూసింది. మన కళంకయై, ఆమె మనస్సు కామముతో నిండినదై, అంటే ఇంతమంది బిడ్డలు పుట్టాలి, పుట్టి శరీరాలు ఉండి శరీరాలతో సుఖదుఖములను పాపపుణ్యాలను అనుభవించేసి వాళ్ళు మళ్ళీ జ్ఞానమును పొందడానికి కావలసిన పాత్రతను పొందాలని మనని అనుగ్రహించడానికి చూసింది. చూస్తే వాళ్ళిద్దరూ ఆది దంపతులయ్యారు. అదే నిత్యాయ అని శంకరాచార్యులు వారు ఆద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానందలహరిలో. ఆద్య కుటుంబినే, లోకమునకు మొదటి తల్లిదండ్రులై కూర్చున్నారు. ఇదే శంకరులు ఈ భావాన్ని సౌందర్యలహరిలో చాలా చమత్కారంగా మాట్లాడతారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. మన్యే, అమ్మా నేను ఊహిస్తున్నాను అన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరాచార్యులు వారు, అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏం అనుమానం శంకరా నీకు? అమ్మా మన్మధుడు మళ్ళీ పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా. ఒకసారి బాణం వేస్తే కాలిపోయాడు కదా శంకరా, శంకర అంటే శంకరాచార్యుల వారిని, కాలిపోయాడు కదా, మళ్ళీ ఎలా యుద్ధానికి వస్తాడు అంటే, అమ్మా రహస్యంగా యుద్ధానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుంటున్నాడమ్మా. మన్మధుడికి శత్రువు లోకంలో శివుడు ఒక్కడే, ఎందుకని ఆయన ఒకడే లొంగలేదు, మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయిన వాళ్ళే కాబట్టి అమ్మ ఆయనేగా శత్రువు, సంభారాలు సమకూరుస్తున్నాడమ్మా. ఏం సంభారాలు సమకూరుస్తున్నాడయా యుద్ధానికి? అమ్మా శివుడికి ఉన్నటువంటి రథం కన్నా గొప్ప రథాన్ని నిర్మాణం చేశాడు. అలాగా ఏం చేశాడు అంటే శంకరులు అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం. శివుడికి ఉన్న రథం ఏంటమ్మా? త్రిపురాసురుల్ని గెలిచాడు, అదే పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో ఆయన వాడిన రథం ఈ భూమినంతటినీ రథంగా చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ చక్రాలుగా చేసుకున్నాడు. అంటే 2 చక్రాలైనా శివుడి రథానికి ఉన్నాయి. మరి ఇప్పుడు మన్మధుడికి 4 చక్రాల రథం సంపాదించాడు. అంటే 2 చక్రాలు ఎక్కువ ఉన్నాయా? అబ్బో ఏమిటయో ఆ రథం అంది అమ్మవారు. ఏమిటమ్మా నీ ముఖమే. నా ముఖం ఆ రథం? అవును, నీ ముఖాన్ని రథం చేసుకుని నీ చెవి తాటంకములు 2 నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 4టిని చక్రాలుగా చేసుకుని నీ ముఖాన్ని రథంగా చేసుకుని అందులో కూర్చున్నాడు. శివుడు రథం ఎక్కొచ్చాడు. ఏడ్రా మన్మధుడు యుద్ధానికి వచ్చాటన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నానన్నాడు. శివుడు రథంలోంచి ఇలా చూశాడు. ఎదురుగుండా రథం ఎవరిది? అమ్మవారి ముఖం. చూడగానే ప్రసన్నుడైపోయి అది అక్కడ బారేసా ధనస్సు వచ్చేసాడు. ఓడిపోయాడా?
అమ్మా ఈసారి శివుడు గెలుస్తాడని నమ్మకం లేదు, నీ ముఖం రథం మన్మధుడికి, కాబట్టి ఆయన యుద్ధం చేయలేడు. మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడమ్మా, మన్యే ఊహిస్తున్నాను తల్లి అన్నారు. అంటే శివుడు ఓడిపోతాడు అనకూడదు, అమంగళం. అందుకని అమ్మోయ్ మన్మధుడు యుద్ధానికి వస్తాడనుకుంటున్నానమ్మా అంటే ఏమిటి దాని అర్థం? అమ్మ నీ ముఖమండలాన్ని చూస్తే కాముని కాల్చినవాడు కామేశ్వరుడై వచ్చి కూర్చుని నీ మెళ్ళో తాళి కట్టి పక్కన కూర్చుంటాడు బహిర్ముఖుడై. అది తల్లి కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా. నువ్వు అలా ఆయన్ని వశం చేసుకుని పక్కన కూర్చోబెట్టుకోకపోతే మా అందరికీ జన్మేది. జన్మ లేకపోతే మేము ఎలా కర్మ పోగొట్టుకుంటాం, పాపపుణ్యాలు ఎలా పోగొట్టుకుంటాం? ఇంతటి మహోపకారం చేసిన దానివి కదమ్మా. అందుకని అగస్త్యుడు సముద్రాన్ని తాగేసినట్టే నీ పొట్టి చూపుందే కటాక్షం, అది శివుడి వంక ఇలా చూస్తే ఆయన పరవశుడైపోయి ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని నీ పొట్టి చూపన్న అగస్త్యుడు తాగేశాడు. పోయింది ధైర్యం అంతా శివుడికి, లొంగిపోయాడు. నీకు తండ్రిగా కూర్చోబెట్టేశావు మా అందరికీ, అఖిలాండేశ్వరి వెయ్యవు. పరమశివుడికి శివకామ సుందరి వెయ్యవు. ఇది ఆ మూకశంకరుల అన్వయం. అందుకనమ్మా బయట అగస్త్యుడు ఎంత గొప్పవాడో నీ పొట్టి చూపు అంత గొప్పది, నీ కటాక్షం అంత గొప్పది. కటాక్షమన్న మాట వాడకుండా శ్లోకం చేశారు. అగస్త్యుడితో పోలిక వేస్తూ దాని వలన మనం తెలుసుకోవలసి ఉంటుంది, ఓహో ఇంత గొప్పగా కటాక్షవర్ణనం చేస్తున్నారు మూకశంకరులు అని. కాబట్టి మాహాత్మ్య అని మొదలు పెడతారంటే అమ్మా నీ చూపు యొక్క వైభవమును వర్ణించగలిగిన వాడు లేడు తల్లి. దాని చేత మేము అనుగ్రహం పొందుతాం. ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఈ శ్లోకాన్ని అదే పనిగా ధ్యానం చేశారనుకోండి, మీకు బహుభంగిమల ఆలోచనలు వస్తుంటే మీలో మీరు సంతోషపడిపోతుంటే 10 మాటలు అగస్త్యుడు అంటే అమ్మవారి కటాక్షము అని తెలియగానే నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎన్ని మాటలు ఇలా తిప్పాను. అది చెప్పడానికి తిప్పానన్నప్పుడు ఆ భావంలోకి అన్వయం అయ్యానా లేదా అమ్మవారిగా? నేను ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారు ఇలా తిప్పి చూస్తే అన్నప్పుడు అమ్మవారి కన్నిలా కదిలి నాకు కనపడుతుందా కనపడదా? అదే కామాక్షి పరదేవతానుగ్రహం. ఆ చూపు పడడానికి యోగ్యత కల్పిస్తారు. అది ఏ కారణం చేత అయితేనే ఊహ చేత నీ మీద పడిన ఉత్తర క్షణాల్లో దాని ప్రయోజనం పొందావు. ఇప్పుడు తెలియదు అదేమిటో, తర్వాత తెలుస్తుంది. ఎంత అనుగ్రహాన్ని పొందేశావో, దాని వలన ఎంత పుణ్యాన్ని మూట కట్టేసుకున్నావో, దాని వలన ఎన్ని కోట్ల జన్మలు తగ్గించేసుకున్నావో తర్వాత తెలుస్తుంది. తెలిసిన నాడు అబ్బా మూక పంచశతిలో ఒక్క శ్లోకం కాకుండా 500 చదివేస్తే ఎంత బాగుండురా అనిపిస్తుంది. అది మూక పంచశతి యొక్క గొప్పతనం. కాబట్టి మాహాత్మసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అని కటాక్ష శతకంలోంచి మూకశంకరులు చేసినటువంటి ఒక శ్లోకాన్ని మీకు మనవి చేశాను. ఇప్పుడు పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చూపించే ప్రయత్నం చేస్తానని నిన్నను ఆర్యాశతకంలోంచి ఒక శ్లోకం విన్నారు. ఇప్పుడు నేను మీకు కటాక్ష శతకంలోంచి చెప్పాను, ఒకటి ఇప్పుడు పాదారవింద శతకంలోంచి చెప్తాను. పాదారవింద శతకము అని దానికి పేరు. దాని అర్థం ఏమిటో తెలుసా? పాదములు అరవిందములు అని. అరవిందములు అంటే పద్మములు అని. అవి ఎలా పద్మములు? పాదములు పద్మముల్లో ఎలా ఉంటాయండి? పద్మాలు రేకులు ఇలా తెరుచుకుని కేసరములు అవి ఉంటాయి. పద్మాలకు అలా ఏమైనా ఉంటాయా? ఉండవు. ఉండనప్పుడు అసలు పాదములు అరవిందములు ఎలా అవుతాయి? పాదములు అరవిందములే, నేత్రములు అరవిందములే. నేత్రారవిందం, పాదారవిందం, హస్తారవిందం, భుజారవిందం, నయనారవిందం, అన్నీ అరవిందాలే. అలా ఎలా కుదురుతుంది? అవి ఎందుకు అరవిందమైందంటే మీరు మీ పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరిటిని కలిపి 9గా మార్చుకుని, సంస్కృతంలో 9కి షట్పది అని పేరు. మనసు పంచేంద్రియములు ఆరిటితో కలిసి వెళ్ళి పరదేవత యొక్క పాదములనేటటువంటి తామర పువ్వు యందు ధ్యానములో కూర్చుని ఆ పాదములలో ఉండేటటువంటి వైభవం అనేటటువంటి మకరంద పానమును చేయగలిగితే మీరు పాదారవింద శతకమునందు 9. కానప్పుడది పాదారవింద శతకముగా మీకు అన్వయం కాదు. అంటే మీరు అంత ధ్యాననిష్టతో శ్లోకం చదవమని.
ఏదో సరదాగా కూర్చుని సరదాగా చదవడానికి కాదు, అంత మర్యాదతో ఒక్క శ్లోకం చదువుతుంటే, ఒక్కొక్క పాదం చదువుతుంటే అంత జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఎంత ధ్యానం చేస్తావో అంతగా అరవిందమునందు ప్రవేశించి నువ్వు ఆ తేనె జుర్రుకుంటావు, మత్తెక్కిపోతావు. జుర్రుకున్న తుమ్మెదకుండే లక్షణం ఏమిటో తెలుసా? లేవదు, అది పడుకుంటుంది. తామరపువ్వులు పడుకుంటే ఏమవుతుంది? రాత్రి ముడుచుకుంటుంది. ముడుచుకుంటే ఇంకా దాని జన్మ అక్కడే పరిసమాప్తి. ఎవరు పాదారవింద శతకంలో చెప్పబడినటువంటి శ్లోకమునందు ధ్యానమగ్నుడయ్యాడో వాడు పరదేవత పాదములలోకే లయమైపోతాడని గుర్తు. అందుకని పాదారవింద శతకము అన్నారు శంకరాచార్యులు వారు. శివానంద లహరి చేస్తూ భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. శంకరాచార్యులు వారి ప్రయోగం ఏంటంటే పరమేశ్వరుణ్ణి తుమ్మిదని చేసి మన మనస్సుని పద్మం చేశారు. ఆయన తిప్పారు. శంకర, నా మనసు అనేటటువంటి పద్మము భక్తి అన్న మకరందంతో నిండిపోయింది. నువ్వు తుమ్మెదకి భర్తవి కదూ. తుమ్మెదకి భర్త గండు తుమ్మెద, మగ తుమ్మెద, తుమ్మెదల రేడు. అమ్మవారు భ్రమరాంబ. భ్రమరాంబ అంటే అమ్మవారు ఆడతుమ్మెద. ఆడతుమ్మెద భర్త మగ తుమ్మెద. కాబట్టి నువ్వు గండు తుమ్మెద, మగ తుమ్మెద. మగ తుమ్మెద ఒక్కటి రాదు. మగ తుమ్మెదకి లక్షణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా అది మదరసాన్ని తాగినా తేనె తాగినా ముందు ఆడతుమ్మెదని పంపించి తను వెనకొస్తుంది. వచ్చి ముందు ఆడతుమ్మెదని వాళ్ళమని తను వాలుతుంది. పోతన గారు చెప్తారు భాగవతంలో ఈ విషయం. అందుకని నువ్వు ఒక్కడివి రావు, ఆడతుమ్మెదతో వస్తావు. అంటే భ్రమరాంబా సహిత మల్లికార్జునుడు వస్తాడు. ఎక్కడికి? ఇక్కడే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. భ్రమరాధిపో, ఓ ఆడతుమ్మెద భర్త, నీ భార్యతో కలిసిరా. వచ్చి ఇదిగో ఇక్కడ నా మనస్సన్న పద్మంలో భక్తి అన్న మకరందం నిండిపోయింది, తాగు. వచ్చి ఝంకారం చేస్తూ తిరుగు, వాలు. ఈ భక్తిని తాగుతూ పడుకో, ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడుండు, ఇది ముడుచుకోదు, అది మకరందంతో నిండుతూ ఉంటుంది, నువ్వు తాగుతూ ఉండు. అంటే ఏ మనసు అనేటటువంటి పద్మమునందు మకరందము భక్తి నిండి ఉందో అక్కడికి తుమ్మెదల రేడైన మల్లికార్జునుడు భ్రమరాంబా సహితుడై వచ్చి ఉంటాడని శంకర ప్రతిపాదన. అది శంకరాచార్యుల వారు అటు తిప్పితే మూక శంకరులు ఇటు తిప్పారు. ఇటు తిప్పి పాదారవింద శతకము అన్నారు. అందులో ఒక అన్ని అద్భుతమైన శ్లోకాలే. అందులో ఏది ఇది దీనికన్నా గొప్పదనడానికి ఏం ఉండదు. ఏదో నా సంతోషానికి నేను అలా అనడం అంతే. అందులో ఆయన అంటారు, అమ్మా సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం సమాస్వాద్యశ్రాంతం హృదయశుకపోతం జననిమే కృపాజాలే ఫాలేక్షణ మహిషి కామాక్షిరభసా గృహీత్వా రుంధీదా చరణయుగళీ పంజరపుటే అంటారు. అద్భుతమైన శ్లోకం. అసలు మూకశంకరులకు ఆ భావనలు ఎలా వచ్చాయో అర్థం కాదు. అమ్మవారిని చూసినటువంటి అనుగ్రహం తల్లి జగదంబ పలికింది ఆయనలోంచి. ఆయన అన్నారు, సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం. అది కూడా ఏమిటిట? సమాస్వాద్యశ్రాంతం హృదయ శుకపోతం జనని మే అన్నారు. ఓ జనని, మే నా యొక్క నా మనసుందే అమ్మా, అది హృదయ శుకపోతం. శుకము అంటే చిలుక. చిలుకకి ఓ లక్షణం ఉంటుంది, కీ కీ అని అరుస్తుంది. అందుకే అమరకోశం కీ శబ్దమును చేయునది అని నిర్వచనం చేస్తుంది. కీ కీ అని అరుస్తుంది. శుకపోతం, చిలుక కాదుట, చిలుక పిల్ల నా మనసు. మూకశంకరులు అంటున్నారు, అమ్మా నా మనసు చిలక పిల్లమ్మా అన్నారు. చిలక నచ్చగా చిలక పిల్లండం ఎందుకు అంటే, చిలకకి కీ కీ అని అరవడం వచ్చు, చిలక పిల్లకి కీ కీ అని అరవడం అంత బాగా రాదు. సంస్కృతంలో నోటికి ముఖానికి ఒకటే మాట వదనం, రెండో మాట లేదు. చిలుక కీ అంటుంది, చిలుక పిల్లకి అంత బాగా అండం రాదు. కానీ దానికి ఓ లక్షణం ఉంది.
పక్షులన్నిటికీ ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఆకలి ఎక్కువ ఉన్నవి అవే. ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి ఎక్కువ. సర్పాలు ఉన్నాయనుకోండి, వాటికి భయం చాలా ఎక్కువ. గంధర్వులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కామం చాలా ఎక్కువ. పక్షులు ఉన్నాయనుకోండి, ఆకలి చాలా ఎక్కువ. పశువులు ఉన్నాయనుకోండి, తొందరగా నమ్మేస్తాయి. మీరు ఇలా గడ్డి పట్టుకుని కర్ర లోపల దాచి దా దా అంటే వచ్చేస్తాయి. పశువులు వశమైపోతాయి. అలాగే పక్షికి ఆకలి ఎక్కువ. పక్షికి ఆకలి ఎక్కువైతే పక్షి పిల్లకి మరీ ఎక్కువ. అది మరీ విపరీతమైన ఆకలితో ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తే విహంగ శిశవ్విషణ్ణే అంటారు. అమ్మాయి ఈ బ్రాహ్మణి పక్షి కాదు, పక్షి పిల్ల అన్నారు. ఎందుకని? పక్షి పిల్లకి విపరీతమైన ఆకలి. పక్షి పిల్ల ఏడిస్తే ఎవరు చూడలేరు. ఇప్పుడు బాబు 3 రోజులైంది బాబు అన్నం తిని ఒక్క రొట్టె ముక్క వెయ్యండి బాబు అని ఎవరో అంటున్నారు అనుకోండి, మనం లొంగపోవచ్చు. పిల్ల మన అడగకుండా అమ్మ అన్నం పెట్టి 2 రోజులైందమ్మా, అమ్మ ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ నాకు కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఒక్క బిస్కెట్ అన్నా పెట్టమ్మా అని ఏడుస్తోంది అనుకోండి, ఎక్కడి నుంచి తానే అంటోంది అనుకోండి తల్లి, మీరు చూస్తూ ఊరుకోగలరా? మీరు వెంటనే ఓ రొట్టెట్టుకొచ్చి ఇస్తారు, ఆ పిల్లకి పెట్టి నువ్వు తిను అంటారు. పిల్ల ఏడిస్తే చూడలేరు. మూకశంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? శంకర భగవత్పాదుల్లాగే, అమ్మా ఇది చిలుక కాదమ్మా, చిలుక పిల్ల అన్నారు. అమాయకురాలు కదా, దానికి ఇంకా వచ్చిరానితనం దొరికిపోతుంది. అమ్మ ఈ చిలక పిల్లకి ఆకలి ఎక్కువ. ఇది ఏం చేస్తుంటుంది అంటే, ఇది సదా స్వాదుంకారం విషయలహరి శాలికణికాం, అది ఆయన ప్రయోగం. చిలుక పిల్ల కాబట్టి బియ్యం గింజలు తింటుంటుంది, బియ్యం గింజల ముక్కలు నూకలు తింటుంటుంది. సాధారణంగా ఈ పిట్టల్ని పట్టుకునే వాళ్ళు బియ్యం చల్లరు, నూకలు చల్లుతారు. అది శాలికణికాం, బియ్యపు గింజల యొక్క ముక్కలైనటువంటి నూకల్ని తింటుంది. కారణం దాన్ని నోరు చిన్నది, ఆకలి ఎక్కువ, తింటుంది. తిన్నది ఏం చేస్తుంది? దానికి ఓ దరిద్ర లక్షణం, తినేసింది పోని అరవదు, కీ 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 అంత చిలకలాగా పడుకుంటుంది. తినేసి, మీరు ఎప్పుడైనా చిలకను చూశారో లేదో నాకు తెలియదు, చిలకను ఎప్పుడైనా మీరు చూడండి, చిలుక కన్ను ముయ్యడం స్పష్టంగా కనపడుతుంది. అది మహాకవుల ప్రయోగాలంటే అలా ఉంటాయి. మిగిలిన పక్షులకి మీకు అలా తెలియదు. మీరు ఎప్పుడైనా చిలుక వాలినప్పుడు చూడండి, చిలుక కన్ను ఇలా మూసిందనుకోండి, మీకు చిలుక కన్ను మూస్తోందని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? చిలుక కన్ను మూసినప్పుడు తెల్లటి పొర అడ్డంగా దిగుతుంది ఇలాగా, అందుకని మూస్తోంది తెరుస్తోందని తెలుస్తుంది. చిలుక పిల్ల ఏం చేస్తుందంటే, ఈ బియ్యపు గింజలు తిని ఆ తెల్లటి పొర ఇలా మూసేస్తుంది. కళ్ళు మూసుకుంది అని తెలుస్తుంది. అది కళ్ళు మూసుకుంది అని తెలిస్తే దాన్ని పట్టుకోవడం తేలిక, అవునా కాదా? సాధారణంగా అన్ని పక్షుల్లోకి అందరూ పట్టుకోవాలని చూసే పక్షి చిలకే. ఎందుకు చిలకని పట్టుకుంటారు? సరదా, పంజరంలో పెట్టుకుంటారు. చంపేయక్కర్లేదు, పంజరంలో పెట్టుకుంటారు. దాని స్వభావం చచ్చిపోయిందా? అయిపోయిందా? హాయిగా అటు ఇటు ఎగురుతూ సుఖంగా జామకాయలు అవి ఇవి తింటూ తిరగవలసిన చిలుక ఓ పంజరంలోకి పోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు కీ కీ అని అక్కడ అరుస్తుంది. ఉపయోగం ఉందా? లేదు. ఎందుకని? ఇంకా ఎగరడానికి ఏం లేదు, అందులో పడి ఉంటుంది అంతే. తీసుకొచ్చి అందులో ఏదో పడేస్తాడు, తింటుంది, అలాగే ఉంటుంది. అయిపోయి ఏం చేస్తుందంటే, ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? అలా ఓ 5 ఏళ్ళు పంజరంలో ఉందనుకోండి, దాన్ని చేయి పెట్టి తీసి బయట వదిలేరనుకోండి, అది వెళ్ళదు, ఎగిరొచ్చి పంజరంలో దూరిపోతుంది. అది అలవాటు పడిపోయింది. పంజరానికి అలవాటు పడిన చిలకంటారు, అది వెళ్ళది, అది అందులోనే కూర్చుంటుంది. అంటే దాని స్వభావం చచ్చిపోయింది దానికి. మూకశంకరులు అన్నారు, అమ్మా నా మనసుందే హృదయ శుకపోతం జననిమే, ఈ నా మనసుందే ఇదేనమ్మా చిలక పిల్ల. ఇది ఏం చేస్తుంటుందో తెలుసా? విషయలహరి శాలికణికాం, ఎప్పుడు విషయములనేటటువంటి ప్రవాహాల్ని అనుభవిస్తూ ఉంటుంది. అలా నూకలు 4 ఇలా కాసిన నూకలు చల్లుతాడు, దాని మీద వలేస్తాడు, నూకల కోసం వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. అలా
నా మనసనే చిలుక పిల్ల ఏం చేస్తుందో తెలుసా అమ్మా? ఎప్పుడు నూకలు వెతుక్కుంటుంది. దానికి ఆకలి తీరదు, దీనికి తృప్తి కలగదు. చిలక పిల్లకి ఆకలి మరీ ఎక్కువైపోయినట్టే విషయముల మీద ఆసక్తి నా మనసుకి అంత ఎక్కువ. అందుకే ఇది సుఖపోతం. ఇది విషయములను అలా అనుభవిస్తుంది. అది అలా నూకలు తింటున్నట్టే ఇది 5 అనుభవిస్తూ ఉంటుంది. శబ్దస్పర్శ రసరూపగంధములే సుఖస్వభావములు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములను ఇచ్చి అన్నాడు, ఈ 5 ఇంద్రియములతోనే ఈశ్వరుణ్ణి పట్టుకుని తరించిపో అన్నాడు. శబ్ద అందుకే భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటారు. మా చెవులు ఎప్పుడూ మంచి మాటలను వినుగాక. మా మా చెవులు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయములను వింటూ ఉండాలి. కానీ ఇవేం చేస్తాయి? తాత్కాలికముగా ఉద్రేకమును కల్పించగలిగినటువంటి మాటలు వినడానికే ఎక్కువ ఇష్టపడతాయి. నేను మీతో ఇందాక మనవి చేశాను కదా, మాట అంత శక్తివంతమైన సాధనము లోకంలో ఇంకోటి లేదు. మీరు ఆ మాట చేత అవతల వారు కష్టాన్ని మరిచిపోయేటట్టు చెయ్యొచ్చు. మీరు ఆ మాట చేత అవతలవాడు పొడుచుకు చచ్చిపోయేటట్టు చెయ్యొచ్చు. ఆ మాట చేత చచ్చిపోయే వరకు గుర్తొస్తే బాధపడేటట్టు చెయ్యొచ్చు. ఆ మాట చేత మీరు దేవతల్ని ప్రసన్నుల్ని చేసుకుని కోరికలు తీర్చుకోవచ్చు. ఆ మాట చేత కారాగారానికి వెళ్ళిపోవచ్చు. ఆ మాట చేత మనమే చచ్చిపోవచ్చు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. సుందరకాండలో స్వామి హనుమ కేవలము తన మాటల చేత సీతమ్మని ఓదార్చారు. ఓదార్చి రాముడికి చెప్పారు, అమ్మవ తతోమయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. నా మాటల చేత సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి ఆవిడ సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగానన్నారు. వాక్కు యొక్క వైభవమే సుందరకాండ. అయినప్పుడు మాటల చేత అవతల వాళ్ళని సంతోషపెట్టచ్చు. పనికి మాలిన మాటలు మాట్లాడడం, పనికి మాలిన మాటలు వింటూ ఉండడం, సంతోషపడిపోతూ ఉండడం. సమాజంలో మీకు కనపడరు. నేను ఎందుకు చెప్పాలి పేర్లు? ఎన్ని విననివ్వండి, ఎందుకు వస్తాడో తెలియదు. 3 గంటలు చెప్పనివ్వండి, వింటాడు. ఇలా తలుపులోంచి బయటికి వెళ్ళగానే లౌకిక విషయాన్ని ప్రస్తావన చేస్తాడు తప్ప అబ్బా ఏమి మూకశంకర్లండే అనలేడు. కారణం ఏమిటో తెలుసా? అది అంటుకోదు. ఆ మనసుకి ఇంక అసలు అంటుకునే లక్షణం లేదు. అదే రామకృష్ణ పరమహంస అంటారు, ఒక మేకు కొట్టాలనుకోండి, అసలు ఆ మేకు లోపలికి వెళ్ళడానికి వీలైన గుల్లతనం గోడకుంటే కదా మేకు దిగడం. అలా కాకుండా అది ఒక ఇనుప స్తంభం అనుకోండి, మీరు వెళ్ళి దాని మీద మేకు కొట్టే ప్రయత్నం చేస్తే మేకు వంకర తిరిగిపోతుంది తప్ప లోపలికి వెళ్ళదు. మీరు తీసుకొచ్చి నేను ఎందరినో చూశాను ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నందుకు. మీరు తీసుకొచ్చి 3 గంటలు కూర్చోపెట్టి చెప్పండి, వాడు బయటికి వెళ్ళి అబ్బా ఏమి మూకశంకర్లండి, ఏమి శ్లోకాలండి అని అనడు. వాడు సరికదా, మీరు అంతసేపు చెప్పకుండా ఉంటే బాగుండేదేమో, వార్తలు అయిపోతాయి కదా, రూమ్లో న్యూస్ చూద్దాం అంటాడు. నేను ఎందరినో చూశాను, తెల్లబోయాను. నేను ఒక చోట ఎంత తెల్లబోయానంటే, ప్రసాదం ఇస్తున్న కౌంటర్లో ఉన్నటువంటి వాడు ఒకడు ఇలా ఉచిత ప్రసాదం ఇస్తూ ఇలా ఎడంచి పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. ఏ దేవస్థానం వదిలేయండి, ఎక్కడో చోట ఒకడో. వీడు పెద్ద ఆఫీసర్, నాతో వచ్చినవాడు. వాడు అన్నాడు నాతో చటుక్కుని, ఈ ఉద్యోగం దొరికితే బాగుండండి, ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, హాయిగా ఇలా ఇచ్చి ఇలా బుచ్చుకుపోవచ్చు ఇంటికి అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను. ఏట్రా వీడి ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుంటూ, అరే వాడంటే పాపం ఏదో ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నాడు, అయిపోయింది. ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి ఇందులో ఏదో తేరగా ఏ పని లేకుండా ఏ బాధ్యత లేకుండా ఇలా ఎడం చేత్తో పుచ్చుకుంటూ కుడి చేత్తో ప్రసాదం పెట్టడం ఎంత తేలిక, ఈ ఉద్యోగం వస్తే బాగుందన్నాడు. వీడిని ఈ దేవాలయంలో పడుకోబెట్టి 30 రోజులు ఈడిచేస్తే మాత్రం వీడి మనసు బాగుపడుతుందిరా అనుకున్నాను. ఒక్కొక్కడంతే చాలా చిత్రాతి చిత్రమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారు. మీరు ఎంత చెప్పండి, వాడి తలకి ఏమి ఎక్కుతుంది అంటే ఏమీ ఎక్కదు. ఉత్తినే అలా ఉంటాడు అంతే. ఎందుకో తిరుగుతూ ఉంటాడు, ఎందుకో వింటుంటాడు, అన్నీ వింటాడు. ఏమి అర్థమైందిరా నీకు అడిగితే ఏమీ అర్థం కాదు.
వాడు ఎందుకు వస్తాడో తెలియదు అసలు సభకి. అంత విచిత్రంగా ఉంటారు. ఇది మనసుకి పట్టుకోగలిగిన లక్షణం లేదు అసలు, దానికి వికర్షణ, అసలు దానికి భగవత్ సంబంధాన్ని తీసుకోదది. అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలుగా వాడి మనస్సు ఎంత విషయ సంబంధంతో ఘనీభవించిపోయిందో అది దాన్ని ఒక్కదాన్ని లాక్కుంటుంది. ఇప్పుడు ఓ కర్ర ఉందనుకోండి, నేను ఎన్నాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్ దాని మీద పెట్టినా అది పుచ్చుకోదు. అది ఓ రాగి తీగ అనుకోండి, ఇలా తగిలితే చాలు పుచ్చేసుకుంటుంది. భగవత్ సంబంధం ఎప్పటి నుంచో మూట కట్టుకుంటున్నవాడు ఒక్కొక్క చోట ఎంత పండితుడు ఏం చదువుకున్నాడు అన్న దాంతో సంబంధం ఉండదు. వాడు ఇట్టే పట్టేసుకుంటాడు అంతే. ఎంతో చిన్న పిల్లలు పట్టుకుంటుంటారు ఒక్కొక్క చోట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు పట్టేసుకుంటారు. జుత్తు నెరిసిపోయిన వాళ్ళకి తలకెక్కదు. ఏమని చెప్పాలి? వాడు కొయ్య, వీడు రాగి తీగ, అది స్వభావం. ఆ స్వభావం అలా ఉంటే దాన్ని ఇంకెవరు ఏమీ చేయలేరు. అటువంటి వాడికి మాట గౌరవం ఎప్పటికీ తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. వాడు అసలు తన జీవితంలో తన వాక్కుని పరమేశ్వరానుగ్రహము కొరకు రోజుకి కనీసం కొన్నిసార్లైనా నేను వాడుకున్నాననేటటువంటి ధైర్యంతో వాడు బతకలేడు. వాడికి ఎప్పుడు విషయమే. మాట మాట్లాడితే విషయ సంబంధమే. మీరు చూడటలా పెద్ద పెద్ద దేవాలయాల్లో దర్శనానికి వెళ్తూ పేపర్ కొనుక్కుని ఇలా చదువుకుంటూ నడుస్తారు. పక్కవాడితో రాజకీయాలే మాట్లాడతారు. ఉత్తినే దేవుడి దగ్గరికి వచ్చి ఇలా అంటారంతే. వాడి లోపలంతా అవే ఉంటాయి. ఎందుకది? ఒక్కరోజు నువ్వు పేపర్ కొనుక్కుని నడవకపోతే ఏమవుతుంది? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు వాడు చాలా గొప్ప అనుకుంటాడు. పేపర్ చూడకపోతే ఉండలేనండి అంటాడు. ఎందుకది? నువ్వు అవమానపడాలి ఆ మాట అనడానికి. కాబట్టి మూకశంకరులు ఇంత గంభీరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ చిలక పిల్లకి అలవాటు ఏమిటో తెలుసా అమ్మా? ఎప్పుడూ భోగమే. కాబట్టి అది విషయలహరి శాలికణికాం. ఈ కంటితో చూస్తే నదర చూపు చూస్తుంది. దానికి ఏది నచ్చింది దాన్ని నాదిగా చేసుకున్నట్లు భావన చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. మనసు చేత దేన్నైనా అది అనుభవిస్తుంది. నీది కాని దాన్ని, నువ్వు అనుభవించకూడని దాన్ని నీదిగా అనుభవించగలదు మనసు. దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లోనో నేను ఒక మంచి వజ్రాల హారం చూశాను అనుకోండి, వెంటనే నేను ఆ వజ్రాల హారం వేసుకుంటే అని భావన చేశాను అనుకోండి, అబ్బా నాకుంటేనా, నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాను అనుకోండి, నేను మనసుతో దాన్ని నాదిగా చేసి అనుభవించేసానా లేదా? అనుభవించేస్తాను. అంటే మానసిక చౌర్యం అయిపోయింది. అందుకే మనసు వ్యభిచారం కూడా చేసేస్తుంది. మానసిక వ్యభిచారం చేశాడంటారు. అందుకే అది దొరకదు కూడా, ఎవ్వరికి తెలియదు. దాన్ని దంభము అంటారు. పైకి పెద్ద మనిషిలా ఉంటాడు, లోపల మనసుతో చేయకూడని దోషములన్నీ చేస్తూ ఉంటాడు. దానికి సంస్కారం పట్టలేదు. అది ప్రమాదకరమైన లక్షణం. దానికి అంతుండదు. ఇంకా ఇంద్రియాలతో జుర్రుకోగలిగినంత జుర్రుకుంటూనే ఉంటాడు. మార్చి 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 అనుభవిస్తాడు. కళ్ళతో చూస్తాడు 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 చూస్తాడు, విసిగితిపోతాడు. చెవులతో వినకూడనివన్నీ వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు. నాలుకతో ఒక శౌచం అక్కర్లేదు. ఇలా తినడమా ఇలా తినకపోవడమా ఏం అక్కర్లేదు. ఒక ఆవో ఒక దూడో ఒక గేదో వాల్ పోస్టర్ని నిలబడి ఎలా నవిలేస్తుందో, రోడ్డు పక్క ఎలా తింటుందో, అలా ఏ బండి పక్కనో నిలబడి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బూట్లు వేసుకుని తినేస్తాడు. వాడికి ఏమి మర్యాద ఏమైనా? అరే తినేటప్పుడు అదేమిట్రా, అలా తినడం ఏమిట్రా, అది పశువు తింటుందిరా, అలా నేను తినకూడదు కదా, నేను ఒక చోట కూర్చుని తినాలి కదా, మర్యాదగా ఓ కాళ్ళు కడుక్కోవాలి, ఓ చేతులు కడుక్కోవాలి, దిక్కుమాలిన మనుష్య జన్మకు నియమం ఉంది కదా, నాకు ఆ గేదికి ఏమిటి తేడా అని వాడేం ఆలోచించాడు. అదేమిటంటే తినద్దా మరి అంటాడంతే, తినేస్తాడు. కాబట్టి వాడికి కావలసింది నాలుక మీద పడిపోవాలంతే, తినేయాలి, అయిపోవాలి అంతే. కాబట్టి నాలుక, చెవి, కన్ను, ముక్కు, స్పర్శేంద్రియము, చర్మము మార్చి 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 వాడుతూ ఉంటాడు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ ఇవి ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడికి తృప్తి ఏమైనా ఉంటుందా? ఏది బడలిపోయిందో దాన్ని వదిలి రెండో దాన్ని తీసుకుంటాడు. నేను ఒక ఇంట్లో ఒక ఆయన్ని చూశా, తెల్లబోయాను. ఆయన అలా టీవీ చూస్తాడు,
65 ఏళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రార్థనా శ్లోకం రాదు, చదవడు. టీవీ చూస్తాడు. అయిపోయింది అనుకోండి, ఆయనకి విసుగొచ్చింది అనుకోండి, దాన్ని వదిలేసి వంటింట్లోకి వెళ్ళి జాడీలో ఆవకాయ పెచ్చులు తీసి గరిటితోటి నీళ్ళల్లో పడేసుకొని కడిగేసి పెచ్చులు తినేశాడు. నేనన్నా ఆవకాయ కడిగేసి పెచ్చులు తింటున్నారు ఎందుకండి అన్నాను. నా కర్మ కొద్దీ నాకే దొరుకుతారో ఏమిటో అలాంటి వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, కారం కదండి మంట పెడుతుంది కడుపులో, అందుకని పెచ్చులు తినేస్తూ ఉంటానన్నాడు. ఆ ఇంట్లో మన వాళ్ళకి ఏముంటుంది, ఆవకాయ. వీడేమో ఆవకాయ కడిగేస్తాడు పిండి, పెచ్చు వీడి తినేస్తాడు. 10 రోజులు ఎప్పటికి జాడీ ఖాళీ, వీడి తినేసాడు పెచ్చులన్నీ. పోనా పిండి అన్నా ఉంచుతాడా అంటే అది కడిగేస్తాడు. ఏమిట్రా అంటే ఆవకాయ తినద్దంటారండి డాక్టర్లు, నన్ను ఎక్కువ కడుపు మండుతుంది, నాకు అల్సర్ ఉంది, అందుకని పెచ్చులు తినేస్తుంటానన్నాడు. పెచ్చులు తినేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, ఎవరినో పట్టుకుంటాడు, ఆ పక్కింటి వాళ్ళని ఈ పక్కన వాళ్ళతో 1 గంట మాట్లాడతాడు. మాట్లాడి లోపలికి వచ్చి ఎవరితో నమ్మకంగా మాట్లాడో పనికి మాలినవాడండి, వాడితో ఏంటంటాడు. పోని వాడితో మాట్లాడినంతసేపు వాడికి మిత్రుల్లో మాట్లాడతాడు, లోపలికి వచ్చి వాడు పనికి మాలినవాడు, వాడితో అంతే అలాగే మాట్లాడాలంటాడు. ఎందుకు మరి మాట్లాడినట్టు నువ్వు? అది విషయలహరి శాలికణికాం. దీనికి అలవాటు అయిపోయిందమ్మా. ఇది అలా చేస్తూ ఉంటుంది, ఎప్పుడు మార్చి 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 నా అంత వాణ్ణి నేను అనుకుని తాగుతూ ఉంటుంది ఆ విషయ సుఖాలు, తింటూ ఉంటుంది. దానికి బడలిక లేదు. దానికి ఆకలి తీరదు చిలక పిల్లకి, దీనికి ఆకలి తీరదు. అది కీ అందం, ఇది ఈశ్వర అందం. అది తిని మత్తెక్కుతుంది, ఇది విషయములను అనుభవించి మత్తెక్కుతూ ఉంటుంది. అది దీని లక్షణం. ఈ చిలక పిల్ల ఆఖరికి దీన్ని ఏం చేస్తారు, మత్తెక్కినప్పుడు ఇలా కన్ను మూయగానే ఎవడో పట్టుకుని పంజరంలో పెడతాడు. దీన్ని ఏం చేస్తారు, కాలము పట్టుకొని యమపంజరమునందు పెడుతుంది. అయిపోయిందా అమ్మా? అలా అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఉపకారం చేసి పెట్టు అని ఆయన అన్నారు. సమాస్వాద్యశ్రాంతం హృదయ శుకపోతం జననిమే. ఆయన పిలవడం చూడండి ఎంత అద్భుతంగా పిలిచారంటే అమ్మవారిని, అమ్మా కృపా జాలే పాలేక్షణ మహర్షికామాక్షి రభస. రభస అంటే వెంటనే. అయితే సరే నీ సంగతి రేపు చూస్తానుండు అనకమ్మా. వెంటనే ఏం చేస్తావో తెలుసా? ఓ తల్లి కామాక్షి, నువ్వు పాలేక్షణ మహిషి, నువ్వు నుదుటి యందు కన్నున్నటువంటి వాడికి ఇల్లాలివి. ఎందుకు ఆ మాట అన్నావు? నుదుటి యందు కన్నున్నవాడు కాముణ్ణి కాల్చినవాడు ఆ కంటి మంటల చేత. కామమే కోరిక, కోరికయే విషయ ప్రవాహమునందు పడిపోవడానికి కారణం. కాల్చినవాడు ఇల్లాలివి కాబట్టి నీకు ఆ కామము నుండి తప్పించగలిగిన లక్షణం ఉన్నదానివి. ఆయన ఇల్లాలివి కాబట్టి ఈ దిక్కుమాలిన విషయ ప్రవాహంలో పడిపోకుండా నన్ను చెయ్యగలవు. కాబట్టి కృపాజాలే, ఇంత పాడైపోతున్నవాడివి నేనెందుకు చూడాలంటావేమో. అమ్మా దయ అన్నది ఎవరి మీద చూపిస్తారు? పాడైపోతున్నవాడి మీదైనా చూపిస్తారు. బాగుపడుతున్నవాడికి దయ ఎందుకమ్మా? నేను పాడైపోతున్నానమ్మా అని చెప్తున్నాను కదమ్మా, అందుకని నా మీద దయ చూపించు. దయ చూపించడం ఎలా చూపిస్తావో తెలుసా? నేను ఇలాగే తింటుంటాను, ఇలాగే పడుకుంటాను. నువ్వేం చేస్తావో తెలుసా? వేటగాడు వలపన్ని పట్టుకున్నట్టే నీ దయా అన్న వల నా మీద విసురు. దాని కింద విషయములే పెట్టు, నేను దొరికిపోతాను నీ వలకి. దయా అన్న వలలో చిక్కుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్ను పైకి తీసి గృహీత్వా. ఎంత చిలక్కి చెప్పినట్టు చెప్పారు అమ్మవారికి. అది విచిత్రం. ప్రతి మాట వదిలిపెట్టకుండా చెప్పారు. రభస వెంటనే, గృహీత్వా పట్టుకో, రుంధీదా పైకి తీసి తవచరణ పంజరపుటే, నీ పాదములనే పంజరంలో పెట్టేస్తే ఇప్పుడేమవుతుంది? అక్కడా తింటుంది, ఇవే తింటుంది. మళ్ళీ వాళ్ళ కింద ఏముంటాయి? ఎవరు పట్టుకున్నా నూకలే ఉంటాయి. నీ పాదముల కింద ఉండి నూకలు తిని నీ పాదముల దగ్గర మత్తుగా ఎలా పడుకుంటుందో తెలుసా? నీ అనుగ్రహంగా తింటుంది. శబ్దములను వింటే అబ్బా, భగవతి ముందు వాయించిన వీణ దర్బార్లో ఎంత గొప్పగా ఉంది అని వింటుంది. అమ్మవారి మీద కీర్తనలు వింటుంది, అమ్మవారి ముందు వాయించిన వేణునాదం వింటుంది, అమ్మవారికి సంబంధించిన పాటలు వింటుంది. ముత్తుస్వామి దీక్షితర్ వారి కీర్తనలు వింటుంది, శ్యామశాస్త్రి వారి కృతులు వింటుంది, త్యాగరాజస్వామి వారి కీర్తనలు వింటుంది, పొంగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు పనికి మారిన వింది, ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి శబ్దములను విని పొంగిపోతూ ఉంటుంది.
ఇంతకుముందు నాలుక మీద అడ్డమైనవి వేసుకుని తింది, ఇప్పుడు భగవత్ ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఈశ్వర ప్రసాదమని కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంటుంది. అప్పుడు తింది, ఇప్పుడు తింది. ఈ పంజరంలో ఉంటే తేడా ఇది. కాబట్టి అమ్మా నీ ప్రసాదంగా తినడం నేర్చుకుంటుంది. అలాగే ఇంతకుముందు చూసింది, ఇప్పుడు చూస్తుంది. ఏమిటి చూస్తుంది? ఆపాదమస్తకం పరమేశ్వర మూర్తిని చూడ్డాన్ని ఇష్టపడుతుంది. ఎక్కడ ఏది చూసినా భగవద్విభూతి చూస్తుంది. ఎవరో తల్లి కనపడింది, అబ్బా మా అమ్మ కామాక్షి పరదేవత వచ్చి ఇలా కూర్చుందంటుంది. ఎవరినో చూస్తుంది, మా తండ్రి ఏకాంబరేశ్వరుడు అంటుంది. పచ్చని చెట్టు చూసింది, నమో వృక్షేభ్యో, నా తండ్రి పరమేశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడంటుంది. ఎవరినో దీనుణ్ణి చూస్తుంది, అబ్బా పరదేవత వచ్చే జన్మకి పుణ్యం కట్టుకోరా అని నా తల్లే ఈ దీనుడు రూపంలో వచ్చి నా దగ్గర ₹1 పుచ్చుకుని నా జీవుడికి పుణ్యం వేసింది అంటుంది. ఎక్కడా నేనని అహంకారం పొందదు. అంతటా కామాక్షి దర్శనం చేసి పరవశించిపోతుంటుంది. ఈ పరవశం మత్తు. అక్కడ విషయ సుఖానుభవం మత్తు వల, కాలమనేటటువంటి వలకి దొరుకుతుంది. ఇక్కడ అమ్మవారి పాదపంజరమునందు ఉన్న కారణం చేత అన్ని భగవత్ప్రసాదంగా అనుభవించి అమ్మవారి పాదపంజరం అనేటటువంటి దాని ఎందుకు కూర్చుంటుంది. ఇప్పుడు అందులో కూర్చుని అందులోనే ఉండి అందులోనే శరీరం వదిలిపెడుతుంది. అమ్మవారి ఎందుకు కలిసిపోయిందా లేదా? కలిసిపోయింది. అమ్మా నా అంత నేను రక్షించుకోలేని బలహీనుణ్ణి అని తెలుసుకుని నా మనసు అనేటటువంటి చిలకపిల్ల విషయాల కోసం ఇలా తిరుగుతూ ఉంటే తల్లి అనుగ్రహించి నువ్వే నా చేతకానితనాన్ని, నా పనికిమాలినతనాన్ని, నా విషయ సుఖములయందు ఉన్న అనురక్తిని, నాకున్న పక్షిపిల్ల తత్వాన్ని గ్రహించి అయ్యో పాడైపోతాడని నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతుంటే నీ దయా అన్న వల విసిరి పట్టుకుని అమ్మా నీ పాద పంజరం అనేటటువంటి దానిలో బంధించి నేను నీ యందు కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు, లేకపోతే నేను పాడైపోతానమ్మా అని అద్భుతమైన శరణాగతి. బహుశः శరణాగతికి కేవలం ఏదో చరణవు శరణం ప్రపద్యే అనకుండా చాలా అద్భుతమైన రీతిలో తన బలహీనతని భగవతి ఎందుకు తన పట్ల అనుగ్రహం చూపించాలో విశేషమైన అన్వయం చేస్తూ భగవతికి చెప్పుకున్న శ్లోకం ఇది. ఎవరో కంఠగతం చేసి అది కీ అని అరవడం. దాని రహస్యం ఏంటంటే నువ్వు కీ అని అరవకుండా తిని పడుకోవడం కాదు, కీ అని ఈ శ్లోకాన్ని అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎవడు ఈ శ్లోకాన్ని అరిచాడో, ఎవడన్నాడో అది విని ప్రతిస్పందించడం ఆవిడ లక్షణం. ఆవిడ దగ్గర బోలెడంత దయ ఉంది, ఆవిడ దగ్గర బోల్డంత శక్తి ఉంది. ఎవరి కోసం? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు ఒక చోట. ఎవరు అమ్మా మేము చేతకాని వాళ్ళమ్మా మమ్మల్ని రక్షించమ్మా అని ఇలా నించున్నారో వాళ్ళని రక్షించడం కోసమని అంత దయా అంత శక్తి మూట కట్టు కూర్చుంది ఆవిడ. మీరు చూడండి, ప్రభుత్వం దగ్గర అప్పుడప్పుడు అర్హులైన వారు లేదని చాలా నిధులు మురిగిపోయాయి అంటారు. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అపారమైన నిధులు లెక్కలేనంత ఉంది దయ, ఉద్ధరించగలిగిన శక్తి. దానికి నేను అర్హుడనని నువ్వు కావలసింది దరఖాస్తు పెట్టాలి. అమ్మా నా అంత పనికి మాలిన వాడు లేడు, నా ఇంద్రియాలతో నేను సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాను, పాడైపోతున్నాను, అమ్మా అనుగ్రహించమని నువ్వు కీ అని చిలకవి కాబట్టి పలికితే ఆవిడ రక్షిస్తుంది. నువ్వు చిలకవై కీ అనకుండా పిల్లవై తిని పడుకుంటానంటే కాలుడన్న వాళ్ళకి దొరికిపోతావు. అందుకని కీ అనడం నేర్చుకో, ఈ శ్లోకం అనడం నేర్చుకో. ఈ శ్లోకం ఏ అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళినా ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడో అప్పుడు అమ్మవారు కృపాజాలే పాలేక్షణ మహిషి కామాక్షి రభస, అమ్మ ఆలస్యం చేయకుండా వెయ్యమ్మ వల అంటే తన దయా అన్న వల వేసి పట్టుకుని తన పాద పంజరమునందు పెట్టుకుని రక్షిస్తుంది. అమ్మవారు అలా రక్షించగలదని ఒక కవి అమ్మవారి గురించి చెప్పడం కాదు, మాట్లాడలేని కవిలోకి అమ్మవారు నేనే చెప్తే వీళ్ళు తట్టుకోలేరని అమ్మవారు కవిలోకి వెళ్ళి అమ్మవారే తన అనుగ్రహ శక్తిని కవి ద్వారా వ్యక్తం చేసింది. కాబట్టి ఆ
పాదారవింద శతకమనందు చెప్పబడినటువంటి శ్లోకమునందు పూనికతో ఎవరు ఈ శ్లోకాన్ని కంఠగతం చేసి చెప్పుకుంటారో వాళ్ళకి భగవతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందున శారద అంటే శారద, శారద అయిన శారద ఎప్పుడు చిలుకని పక్కన పెట్టుకుంటుంది. ఇటువంటి క్షేత్రంలో ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోవాలి. చదువుకోగా అన్న మాట నేను అన్ను. ఎందుకని? ఆవిడ జగదంబ. రభసా వెంటనే మార్పు పట్టుకుంటుంది. ఆవిడ పట్టుకుని తన పాదముల యందు పెట్టుకుంటుంది. ఒక మనిషి తరించడానికి ఇంతకన్నా తేలిక మార్గం ఏముంది? కీ అని ఇన్నాళ్ళు అనలేకపోయావు, ఇప్పుడు నేర్చుకో కీ అంటాం. ఈ శ్లోకం చెప్పడం నేర్చుకో అది. కాబట్టి అంత గొప్ప శ్లోకం పాదారవింద శతకంలో. ఏదో మొత్తానికి కష్టపడి 2 శ్లోకాలు పూర్తి చేశాను ఇవాళ. రేపటి రోజున మీరు ఆర్యాశతకం, కటాక్ష శతకం, పాదారవింద శతకం అన్నీ చెప్పేశానని కాదు, ఏవో కొన్ని చూశారు కాబట్టి రేపు వీలైతే మిగిలిన శతకములు నా ప్రమేయం ఉండదు. పరదేవత ఏవి పలికిస్తే అది. నేను ఈ మైక్ లాంటి వాడిని ఆవిడ చేతిలో. రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.